విభేదాలు పొడుచుది మనలో ఒకరి వెంట వాళ్ళు సరిపోకుండా ఇట్లా ఉంటే ఏ ఊరు ఆ ఊరు అభివృద్ధి అయ్యేదానికి ఆస్కారం ఉంది. మహోన్నతమైన పరిష్కారం. సంగీతంలో సమస్యలు ఉంటాయి, మాట్లాడుకోవచ్చు. ప్రపంచ యుద్ధాలని యుద్ధం చేసినాక మాట్లాడుకొని మళ్ళీ యుద్ధం కాంప్రమైజ్ అయినట్టు ఏదైనా కానీ మాటల ద్వారానే మనం ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించవచ్చు. అయితే ఈ మాటలు మనం అందరం గ్రామాభివృద్ధి కోసమే మనం మాట్లాడుకోవాలి. మనం ఏ విధంగా అభివృద్ధి కావాలా, ఏ విధంగా చేసుకోవాలా, వ్యవసాయం ఏవి చేసుకుంటే బాగుంటుంది, ఇంకా గ్రామానికి కావాల్సినది అన్నీ చేసుకుంటే ఐక్యంగా చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఈ ఊరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఒక కారణమని అనుకుంటున్నాను సార్ నేను. కాబట్టి ఈ ఘనత ఈ ఊరి పాల ఉత్పత్తిదారులది, పాల ఉత్పత్తిదారులని మనులది, మహిళలది. ముఖ్యంగా వాళ్ళు చేసే కృషి గొప్పది. కానీ మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తాం. ఇంకా మంచి గిట్టుబాటు ధరల కోసం మనం అవకాశాలు కోసం వెతుకుదాం. దయవుంచి మీకు అందరికీ విన్నపం చేసుకుంటున్నా, మనం వచ్చిన తాత్కాలిక కష్టాలను కోసం మనం, ఎందుకంటే ఈ కోఆపరేటివ్ సొసైటీ వచ్చినాక చాలా మంది రైతు మహిళలు బీద వాళ్ళు బాగుపడినారు. చిన్న పిల్లలు ఏమీ లేకుండా పాపం 2-3 ఎకరాల పొలం ఉన్నాయి కానీ పాలు ఉత్పత్తి చేసుకొని వాళ్ళ కుటుంబ అవసరాలు తీసుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. చాలా సంతోషం. ఇంకా తర్వాత ముఖ్యంగా ఇంకా బ్యాంక్ గురించి చెప్పాల్సి వస్తే, రివర్ గంగా కేమ్ టు అల్లూరు విలేజ్ అంట. ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ అల్లూరు విలేజ్. గంగా నదే మనూరుకి వచ్చింది. కుందు కాదు, తుంగభద్ర కాదు, గంగా అంత మహానది. స్టేట్ బ్యాంక్ గంగా నది, స్టేట్ బ్యాంకులో స్టేట్ బ్యాంక్ ఎట్లుంటున్నాం, నదిలో గంగా నది అంత గొప్పది. అట్లా గంగా నది లాంటి స్టేట్ బ్యాంక్ మనూరుకి వచ్చింది. తప్పకుండా మనూరికి మేలు జరుగుతారు. ఇక్కడ చిన్న అవసరాలు, ముఖ్యంగా నేను బ్యాంక్ మేనేజర్ గారికి ఒకటే కోరుతున్నాను, సార్ ఏదైనా కొత్త యాక్టివిటీ మనం టేకప్ చేయాలి. మస్ట్ బి ఏ ప్రొడక్టివ్ ఓరియంటెడ్. ఎనీ లోన్ మస్ట్ బి ఏ ప్రొడక్టెడ్ ఓరియంటెడ్. యూ షుడ్ నాట్ గివ్ ఫర్ ఎనీ హౌస్ లోన్ టు లేన్ ఆఫ్ థింకింగ్. సింప్లీ గివింగ్ a loan to you have to aim to meet the needs of the productive credit. That is the main motto. ఆ మోటోను ఉంటేనే మనకు బాగుంటుంది. విలేజ్ డెవలప్మెంట్ అంటారు. ముఖ్యంగా విలేజ్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ది బ్యాంక్. సో మెనీ బ్యాంక్స్ ఆర్ కమింగ్ టు అల్లూరు విలేజ్. టుడే ఫర్ ది కరెంట్ ఇయర్ విల్ ఫైనాన్స్. Now we are taking charge for milk cooperative society లోన్ ఇచ్చేదానికి ప్రతి ఒక్క బ్యాంక్ ముందుకు వస్తాను. అందుకే మనం వేరే బ్యాంకులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మనలో స్టేట్ బ్యాంక్ వచ్చింది, మా గంగానది లాంటి మహా బ్యాంక్ వచ్చింది. కాబట్టి మనం చిన్న దేవుళ్ళకు ముక్కాల్సిన పని లేదు, పెద్ద దేవుడే మనకు వచ్చారు. కాబట్టి మనం అందరూ మన అవసరాలు తీరుతాయి. తర్వాత ఇంకా 3-4 ఆపర్చునిటీ. ఇక్కడ వర్మీ కంపోస్ట్, దిర్ ఇస్ plenty of farm manure is available here, sir. But we are vermi compost unit. This is a farm manure byproduct of vermi. Vermi, it is very good manure to the agriculture. Lambda millets. One of the best. Only agriculture cannot meet the needs of the farming community, sir. You have to encourage the subsidy. Not throughout the year. It will provide only for 5 to 6 months. Another 6 months people will not don't have any employment. So we have to concentrate on allied activities that can only feed the farming community, because we don't have any 35 acres. Only on that land we cannot generate income for our all education needs, health needs and other needs. థ్యాంక్ యూ సార్. తర్వాత గురించి మాట్లాడాల్సి, మనమంతా ఈ ఊరు మనం మంచి వాతావరణం డెవలప్ చేసుకోవాలా. ముఖ్యంగా మంచి స్వచ్ఛ భారత్, ఇది మోడీ గారు కాల్సిన అవసరం. ఎంతోమంది లెట్రిన్లు ఉన్నాయి, లెట్రిన్ కాకుండా చెంబు తీసుకుని బయటికి పోతారు. పోతున్నాను
ఎందుకు ఈ పని చేస్తున్నాం? లెట్రిన్లు కూడా కట్టించుకోవాలా, గవర్నమెంట్ స్కీమ్ వస్తుంది, దయవుంచి మనం స్కీమ్ను ఉపయోగిస్తున్నాం. అందరం ఎవరు బయటికి లెట్రిన్ కావాల్సకుండా మనం ముఖ్యంగా మీకు చూస్తే లేదో ప్రపంచం అంతా వేడి వాతావరణం పెరుగుతుంది, మొక్కలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వర్షాలు విపరీత వర్షాలు పడతాయి, లేకుంటే వర్షాలు పడవు. ఇదల్లా గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచం అంత ఉష్ణోగ్రత పెరగడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ. ఇవన్నీ అధిగమించాలంటే మనం చెట్టు నాటుకోవాలి. ఈ చెట్టు నాటడానికి మనం అందరం కృషి చేయాలి. అట్నే శుభ్రతగా ఊరిని శుభ్రతగా పెట్టుకోవాలా. మనం అందరం మల విసర్జనలు బయట చేయకుండా అందరూ లెక్కలు చేయాలని కోరుకుంటూ మనం అందరం స్వచ్ఛ భారత్ అందరం విధేయులైంటారా, మనం అందరం కలిసికట్టుగా సాధిస్తాం. ఇది నాకు తెలిసి ఆగస్టు లోపల మనం ఇది సాధించాలని మనం అందరం ఒక నిర్ణయం తీసుకుందామా? ఎందుకంటే దయవుంచి మనం నిషేధిస్తాం, ప్లాస్టిక్ వస్తువులు నిషేధిస్తాం. ఇవన్నీ మంచి పర్యావరణానికి హితం చేస్తాయి, మంచి వాతావరణం డెవలప్ అవుతుంది. మనం అందరం కలిసికట్టుగా ఇది సాధించాలని కోరుతూ వ్యవసాయానికి కూడా నూతన పోకడలు రావాల్సిన అవసరం ఉంది, కొత్త ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనం ఎందుకంటే మన పొలాలు చిన్న చిన్నవి అయిపోయినాయి, మన ఖర్చులు పెరిగినాయి. కాబట్టి మనం అందరం బాగా కృషి చేద్దాం. ఇదే ఐకమత్యాన్ని కొనసాగిస్తామని మనం అందరం స్టేట్ బ్యాంక్ ఒక నమ్మకమైన మాట ఇవ్వాలని అందరం చేతి వచ్చి ఒక మాట చేద్దాం. తప్పకుండా ఐక్యంగా ఉంటామని చెప్పండి. గివెన్ ఎ వాల్యుబుల్ టైం టు మీ వన్స్ అగైన్. మీ అభిప్రాయం చెప్పండి. అంటే కస్టమర్స్ అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా రైతులు ఎవరైనా కూడా, ఎందుకంటే మనకు కావాల్సిన లోన్స్ గురించి మాట్లాడితే వచ్చిన ఆఫీసర్కి వాళ్ళ విషయాలు తెలుస్తాయి. పురుషేశ్వర రెడ్డి గారు ఎవరైనా పక్క గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడచ్చు, అభిప్రాయం మాట్లాడండి. ఇక్కడ నుంచి మాట్లాడచ్చు, పేరు చెప్తే సరిపోతుంది. మన గ్రామం అభివృద్ధి నడవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరైనా మాట్లాడచ్చు. చిన్నది అడ్వకేట్ వెంకటకులాయ్ గారు. అవకాశం నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక విషయం చెప్పడానికి మర్చిపోయాను. ఏ శుభ సందర్భంలో మా గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఓపెనింగ్ చేశారు, అంతకుముందు మా గ్రామం అనావృష్టితో సతమైనటువంటి పరిస్థితులు ఉండేటివి. కానీ ఓపెనింగ్ తర్వాత అతివృష్టి మా గ్రామంలో సస్యశ్యామలంగా, మా గ్రామం చాలా సస్యశ్యామలంగా నిజంగా మేము ఉత్సాహంలో ఉన్నామని చెప్తున్నాను. నేను మర్చిపోయాను వేదిక మీద. అది నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఒక కాలాంశం పెట్టాను. అభిప్రాయాన్ని వినిపిస్తే మనం, ఎందుకంటే రీజనల్ మేనేజర్ శ్రీ డి వెంకటేశ్వరరావు గారు సభను గురించి మాట్లాడతారు. అసలు నిజంగా చెప్పాలంటే మాట్లాడటం కంటే ఈ మనుషులు, ఈ సంస్కారం, ఈ పద్ధతి చూసి తల వంచి శిరస్సుతో నమస్కారం చేసి వెళ్ళిపోవడం కంటే ఇంక అసలు మాటలక్కర్లేదు. అసలు ఈ పద్ధతి నేను చిన్నప్పుడు ఎప్పుడూ చూశాను తప్ప ఈ మధ్య కాలంలో ఎక్కడా చూడలేదు నేను. ఇందాక మన లాయర్ బాబు గారు చెప్పినట్టు ఒక పెద్ద మీటింగ్ చేయాలి అంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎన్ని లారీలు కావాలి అనేటువంటి, మరి ఎందుకు వచ్చారు? ఒక శివరామకృష్ణ రెడ్డి గారు చెప్పారని వచ్చారా, భాస్కర్ రెడ్డి గారు చెప్పారని వచ్చారా, లేకపోతే మా డీజీఎం గారు వస్తున్నారని చెప్పి వచ్చారా? ఎందుకు వచ్చారో నాకు తెలియదు. బట్ వచ్చారు. వచ్చి కూడా ఇంత సంస్కారంగా ఇక్కడ ఈ యువత, ఈనాడు యువత పోకడ చూస్తే ప్రతి తల్లిదండ్రులు తలబట్టుకుంటారు. అటువంటి యువత కూడా పెద్దవాళ్ళను గౌరవిస్తూ ఒక పద్ధతి పాటిస్తూ ఇంత సంస్కారంగా ప్రవర్తిస్తున్నారు అంటే నాకు అసలు మాటలు లేవు. అంతవరకు ఈ ఊరికి నేను మూడోసారి వచ్చాను. మల్లికార్జున మొదటిసారి వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి గారిని కలవలేదు, కలిశాను. వాళ్ళు నలుగురు, ఆయన తప్ప ముగ్గురు అన్నదమ్ముల్ని చూశాను, ఈయన్ని చూశాను, ఆ ఇంట్లో కూర్చున్నాను, కాఫీ తాగాను, వెళ్ళాను. అసలు ఈ బ్రాంచ్ ప్రస్తావన ఎలా వచ్చిందంటే, నేను ప్రతి 6 నెలలకి ఒక్కసారి నేను అన్ని బ్రాంచులు విజిట్ చేయాలండి. నా కింద సుమారుగా 38-40 బ్రాంచులు ఉంటాయి. ఇచ్చి
మీకు గ్రామం చూపెడతాను, ఆ గ్రామంలో మనం ఏమైనా బ్రాంచ్ ఓపెన్ చేయాలా, చేయడానికి మీరు ఏమనుకుంటారో రండి అన్నాడు. సరిగ్గా ఇదే టైము, అంటే సాయంకాలం 6, 7 మీ ఊరు పారేటువంటి టైంకి ఆయన చూసుకొచ్చారు. ఇక మీ పాలకేంద్రం చూసిన తర్వాత ఎవరైనా ఫ్లాట్ అయిపోతాడు, ఎవరైనా సరే ఫ్లాట్ అయిపోతారు. అది చూసిన వెంటనే ఏం చెయ్యాలి, ఏదైనా ఒక బ్రాంచ్ 3 లైసెన్సులతో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి నా దగ్గర అధికారం ఉన్నది, కానీ అందులో మీ ఊరు లేదు. ఏం చేయాలి, ఎవరికో కొట్టి మీకు పెట్టాలి, అంతే కదా, ఎవరికో ఒకరికి తగ్గింది మీకు పెట్టాలి. ఆలోచించాం. మా లోకల్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది, అక్కడ కూడా ఒక ఆయన ఉన్నాడు, మీ ఊరికి నచ్చిన వ్యక్తి అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆలోచిస్తే సడన్ గా ఒకరోజు నేను ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను, నాకు ఒక ఫోన్ వచ్చింది. ఈయన మధుబాబు, ఈవేళ ఈనాడు పేపర్ తీయండి, ఈనాడు సండే స్పెషల్లో సెంటర్ స్ప్రెడ్ లో. నేను నార్మల్గా పేపర్ కొన్నాను, తెలుసు కదా పేపర్ కొంటే అందులో ఏముంటుందో, ఈ రాజకీయాలు అది నేను కొన్నాను. నేను చూసిన వెంటనే అది నేను ఫోటో తీసి అని చెప్పి, ఆయన కూడా రాయలసీమ ఆయనకి నేను చెప్పాను. ఆయన ఏం చేశాడంటే దానిని వెంటనే కాపీ చేసి కొంచెంగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చీఫ్ జనరల్ మేనేజర్ గారికి చెప్పేశాడు, ఇది సార్ పరిస్థితి, ఈ గ్రామం ఇటువంటిది, కాబట్టి అక్కడ మనము ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి అని చెప్పి అన్నాడు. అంతే, మొత్తం ఒక చిన్న విత్తనం ఆయన ద్వారా, ఆయన మెదడులో వచ్చినటువంటి చిన్న విషయాన్ని తర్వాత మా డీజీఎం గారు, ఆయన నిజం చెప్పాలంటే ఆయన చాలా సహృదయులు. ఏదైనా ఒక మంచి పని చేస్తాము అంటే ఆయన వెన్ను ఉంటారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. యాక్చువల్గా డీజీఎం గారు కూడా ఈ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆయనకు అసలు ఆరోగ్యం బాగాలేదు. అసలు యాక్చువల్లీ ఈ సపోజ్ టు కమ్ ఆన్ మండే, నేను రాలేనన్నారు. అండ్ ఐ కన్వే టు మధుబాబు ఆల్సో, డీజీఎం గారు రాలేరు అని చెప్పి నేను చెప్పాను అనమాట. చెప్తే అంత అప్సెట్ అయిపోయింది. నేనైతే చూసి పారిపోయి ఉండేవాడిని, ఎందుకంటే ఇంతమందిని నేను చూసి ఈ ప్రేమని తట్టుకోలేదు. మధ్యాహ్నం సరే నాకు ఆరోగ్యం బాగానే ఉంది, నేను బయలుదేరుస్తాను అన్నారు. ఆయన బయలుదేరి నిన్న 3:30కి తిరుపతిలో బయలుదేరి రాత్రి 10 గంటలకి అనంతపురం వచ్చి అనంతపురంలో రెస్ట్ తీసుకుని మళ్ళీ పొద్దుటే 7:30కి బయలుదేరి ఏదో రకరకాలుగా తాడిపత్రిలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి మళ్ళీ అక్కడ ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏవో చిన్న సేవ చేసి కల్లూరు బ్రాంచ్కి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి మనము ఈ సభాముఖంగా మా క్రూజింగ్ గారికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఇకపోతే భాస్కర్ రెడ్డి గారు ఇందాక చాలా ఆయనకి ఒక గ్రామ వృద్ధికి కానీ ఒక గ్రామానికి కానీ వారికి తెలిసినంతగా నిజం చెప్పాలంటే ఎవరికీ తెలియదు. ఆయన ఇందాక ఏమైతే సూచనలు ఇచ్చారో ఆ సూచనల ప్రకారంగానే మా బ్రాంచ్ మేనేజర్లు వెళ్తారు. అంటే ఆయన ఒక మంచి సూచన ఒకటి చెప్పారు చూసారా, ఏదైనా ఒక అప్పు తీసుకున్నప్పుడు అది ప్రొడక్టివ్ యాక్టివిటీ కానీ ఉపయోగపడాలి తప్ప కన్సంప్షన్ అంటే ఒక వ్యర్థ ఖర్చులకి కాకుండా ఉండాలని చెప్పారు చూసారా. సార్ భాస్కర్ రెడ్డి గారు ఎక్కడున్నారు? రెడ్డి గారు తప్పకుండా పెద్దలు మీరు చెప్పినట్టుగానే మేము చేయడానికి ప్రయత్నిస్తాము. ఇందులో ఏమాత్రం కూడా అటు ఇటు ఉండదు. కూడా ఈ ఫోటోలన్నీ వచ్చేస్తాయి కాసేపటికి ఫేస్బుక్ లో. సో సార్ శివరామకృష్ణ గారు నిజంగా మీలాంటి నిజంగా అసలు మీ గ్రామానికి మా దృష్టి తగులుతుంది.
గౌరవ సలహాదారు ప్రస్తుత సభ్యులు గౌరవ సలహాదారు భాస్కర్ రెడ్డి గారు వారి మాటలో విన్నాము. ఈ పాల ఉత్పత్తిదారుల సంఘం పరస్పర సహకార సంఘం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఈ ఏర్పడడానికి ఎటువంటి కారణాలు దోహదం చేశాయి, దీని యొక్క చరిత్ర, దీని నడక ఏ విధంగా నడిపిస్తున్నారు, ఈ వివరాలని క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం వారి మాటల్లో. సార్, నా పేరు ఆరిగట్ల విజయభాస్కర్ రెడ్డి. నేను కూడా ఒక పాల ఉత్పత్తి సభ్యుడు. గత 30 సంవత్సరాల నుంచి కూడా నేను కూడా బాగా ఎక్కువ పాలు పోసే ఉత్పత్తులలో నేను ఒకరిని సార్. అయితే అందరం కలిసి ఉంటే కలుసుతాం అని ఒక నానుడి ఉంది సార్ మొదటి నుంచి మన పల్లెల్లో. అయితే ఈ సొసైటీ సంఘాలు కాస్త ఫెయిల్ అవుతూ రావడంతో అన్నీ మిగతా పల్లెలు విడివిడిపోయినాయి. కానీ మా ఊళ్ళో మాత్రం ఇది పాల ఉత్పత్తిదారుల సంఘం ఊరంతా ఒకటిగా ఉండి నడుపుకుంటున్నాం సార్. ఇదంతా ఊరి ఈ అల్లుడి యొక్క ఘనత. అయితే ఘనత ఒక్కటిగా ఉండడం వల్ల ఎక్కువ పాలు ఒకటే కేంద్రానికి వస్తాయి సార్. అదే మేము విడిపోతే ఒక్కొక్కరు 50-60 లీటర్లు వస్తాయి, 100 లీటర్లు వస్తాయి ఒక్కొక్క కేంద్రానికి. ఒకటే ఊళ్ళో ఒకటే ఉత్పత్తిదారుల సంఘం ఉండడం వల్ల అన్ని పాలలో ఒకటే దగ్గరికి వస్తాయి. దానివల్ల ఆ సొసైటీకి బార్గెనింగ్ పవర్ వస్తుంది సార్. కంపెనీ నుంచి వేరే కంపెనీ నుంచి ఎవరు ఎక్కువ పే చేస్తే వాళ్ళకి మేము పాలిస్తాం సార్. అట్లా దాని ద్వారా మాకు బెనిఫిట్ అవుతుంది. అంటే ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించింది. ఏమైనా సరే మంచి డాక్యుమెంట్ ఇస్తుంది, ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ వస్తేనే మా ఊరు ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే ఇది మేము ఈ సొసైటీ ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తారు సార్. ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తారు సొసైటీ. అంటే గవర్నమెంట్ స్కీమ్స్ను బాగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సబ్సిడీ ఆవులు ఇస్తారనుకోండి సార్, ఇక్కడికి రైతులకు కరెక్ట్గా ఇప్పిస్తాం వాళ్ళకు రైతు. అంటే ఒక బ్యాంకర్ లోన్ ఇవ్వాలనుకోండి, బ్యాంకర్ లోను రైతులకు ఇప్పించి మేము వసూలు చేసి బ్యాంకర్కి ఇస్తాం సార్. అట్లా బ్యాంకర్ మా ఊరికి 10 సంవత్సరం ₹1 కోట్ల వరకు లోన్ ఇస్తారు సార్. పశువులు కొనేందుకు కానీ పశువులు మెయింటెనెన్స్ కానీ. ఈ మధ్యన ఈ సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చింది సార్. పావులా వడ్డీతో ఒక్కొక్క పశువుకి ₹25,000 మెయింటెనెన్స్ అని లోన్స్ ఇస్తాను సార్. దాన్ని కూడా ₹1,50,00,000 లోన్ ఇప్పించాను సార్. అయితే మేము గ్యారంటీగా బ్యాంకుకు గ్యారంటీగా ఉంటాం. మేము మా సొసైటీ మేము గ్యారంటీగా ఉండడం వల్ల బ్యాంక్స్ అంతా ఏ ఊరికి లేని ప్రాధాన్యత లోన్స్లో మా ఊరికి ఇస్తారు సార్. అయితే భాస్కర్ రెడ్డి గారు, మీరు లోను ఎప్పుడు కావాలంటే అప్పుడు లోన్ ఇస్తారు మీ సభ్యులందరికీ మీరు తెలియజేస్తున్నారు కాబట్టి. అయితే సభ్యులందరికీ మీరు గ్యారంటీ ఉండి మీరు ఈ లోన్ ఇప్పించడం జరుగుతుందంటారా మీ సొసైటీ ద్వారా? ఏ విధంగా ఆ వివరాలు కొంత చెప్పండి. ఇప్పుడు సార్ మేము వ్యక్తిగత గ్యారంటీ కాదు, సొసైటీ ఒక రెప్యుటేషన్ ఉంది సార్. మా సొసైటీకి ఒక రెప్యుటేషన్ ఉంది. అంటే వీళ్ళు వసూలు బాగా చేస్తారు, లోన్స్ ఇచ్చినా వసూలు చేస్తారని గత 10 సంవత్సరాలకు బ్యాంకర్స్ ఒక మంచి ఒపీనియన్ ఉంది సార్. దానివల్ల ఏ బ్యాంకర్ కూడా ముందుకు వస్తారు సార్, మేము మీ ఊరికి డబ్బులు ఇస్తాం, లోన్స్ ఇస్తామని. ఎందుకంటే ఏ బ్యాంకర్ కూడా ఆయన డబ్బులు వసూలు నిమిత్తం ఈ ఊరికి రావాల్సిన అవసరం లేదు. సొసైటీ ఆయన ఇన్స్టాల్మెంట్ పే చేస్తారు సార్. ఇన్స్టాల్మెంట్ ఇక్కడ నుంచి బ్యాంకుకి వెళ్తారు. ఇక్కడ ఎవరైనా 100 మందికి మేము లోన్ ఇప్పిస్తాం అనుకోండి సార్, 5-6 మంది కట్టలేకుండా సొసైటీ ఆ ఇన్స్టాల్మెంట్స్ను 5 మంది తరఫున సొసైటీ డబ్బులు కడతారు సార్ వాళ్ళు. దాని ద్వారా బ్యాంకర్ చాలా ముందుకు వస్తారు సార్. వాళ్ళ పేమెంట్ 100% రికవరీ ఉంటుంది. ఇంత ఒక్కటి కూడా డ్యూ కూడా అన్ని డ్యూ పడదు సార్. ఇప్పుడు చరిత్ర నుంచి చెప్పండి, ఎప్పుడు ఫామ్ అయితే అవన్నీ చెప్పమన్నా మనకు మిస్ అయ్యారు. అది చెప్పండి. చెప్పిన తర్వాత ఈ 10% బోనస్, లోన్ ప్రాసెస్, ఇటువంటి ప్రాసెస్ ఎన్నో సొసైటీలు ఏర్పడుతున్నాయి. చాలా అన్నీ సక్సెస్ఫుల్గా నడవవు. కానీ ప్రత్యేకించి మీ అల్లూరు పాల ఉత్పత్తిదారుల సంఘం సొసైటీ చాలా సక్సెస్ఫుల్గా చాలా విజయవంతంగా నడుస్తుందని మేము డిప్యూటీ డైరెక్టర్ అయిన ఆలగడ్డ పశు వైద్యాధికారి ద్వారా మేము తెలుసుకొని మీ దగ్గరకు వచ్చాము. అయితే ఇంత సక్సెస్ఫుల్గా ఇంత విజయవంతంగా ఈ సొసైటీ, ఈ పాల ఉత్పత్తిదారుల సంఘం సొసైటీ నడవడానికి కారణాలేంటి? ఈ సొసైటీ ద్వారా ఎటువంటి లబ్ధి మీరు సభ్యులకు అందజేస్తున్నారు? బోనస్ కానీ, లోన్ ప్రాసెస్ ఏమైనా ఉన్నా కానీ, లేదు పశు వైద్యం ఏదైనా చక్కగా మీరు ఇప్పిస్తున్నారా ఈ సభ్యులకు ఉండేటువంటి గేదెలకు, ఆవులకి? తర్వాత సొసైటీ ఏ విధంగా నిర్వహిస్తున్నారు? సొసైటీ నిర్వహించడానికి, పాల కేంద్రం నిర్వహించడానికి, తర్వాత పాల ఉత్పత్తులు కూడా మీరు తయారు చేస్తున్నారు.
వీటికి ఎంతమంది సభ్యులను మీరు ఉద్యోగస్తులుగా చేర్చారు, ఎంతమంది ఉద్యోగులతో ఇది నడిపిస్తున్నారు, ఈ వివరాలని మాకు తెలియచేయండి. సార్ నమస్కారం సార్. ఇది 1986లో ఈ సొసైటీ ఫామ్ అయింది సార్. ఫోటో మంచి ఫోటో తీసుకున్నాను మాట్లాడుతుంది. 1986లో సార్ అప్పటి నుంచి ఈ ఊరంతా ఎగతాటిగానే ఒకటే దగ్గర ఒకటే దగ్గర పాల్గొస్తున్నారు సార్. అయితే ఈ ఊరికి ప్రధాన బలం వీళ్ళ ఐకమత్యమే సార్, రైతుల యొక్క ఐకమత్యమే. అయితే ఇక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే ఈ ఐకమత్యంతోనే వీళ్ళు జయించినారు సార్ రైతులు. తర్వాత వచ్చిన మెల్లిమెల్లిగా ఈ రైతులను అందరూ సంఘటితం కావడం వల్ల వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ రావడం మొదలైనాయి సార్. ఎందుకంటే లోన్స్ బ్యాంకర్స్ లోన్లు ఇవ్వడం మొదలుపెట్టినారు మా సంఘటిత శక్తి చూసి. ఆ లోన్లు ఇవ్వడం వల్ల జెర్సీ ముర్రా బీడ్ మంచి బీడ్ పశువులు కొనుక్కోవడం జరిగింది. దానివల్ల రైతులకు చాలా మేలు జరిగింది. తర్వాత దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా తక్కువ రేటుకు కంపెనీ నుంచి మేము మెడిసిన్ చెప్పించి సొసైటీ ద్వారా తక్కువ రేటుకు వాళ్ళకి మెడిసిన్స్ కూడా వెటర్నరీ మెడిసిన్స్ పశువులకు ట్రీట్మెంట్ కూడా తక్కువ రేటుకు దొరుకుతుంది సార్. అట్నే ఇక్కడ డాక్టర్స్ కానీ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ చాలా సిన్సియర్గా పనిచేసే వాళ్ళని ఇక్కడ ఇస్తారు సార్. వేరే వాళ్ళని లేదు. వేరే మంచి అంటే బాగా పనిచేసే డాక్టర్స్ స్టాఫ్ ఇక్కడ పనిచేస్తారు. అదే మాకు ఉండే అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఉండే డైరెక్టర్ నరసింహరావు సార్ అనుకోండి, సుబ్బారెడ్డి సార్ అనుకోండి, ఇప్పుడుండే మా లోకల్ డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి కానీ చాలా మంచిగా ఈ ఊరి మీద బాగా చూసుకుంటారు. వారు డ్యూటీ చేస్తారు. ఈ ఊరికి ఏ సమస్యలు వచ్చినా ఏ వెటర్నరీ క్యాంప్ అయినా ఈ ఊరిలో పెడతారు సార్. తర్వాత లోన్స్ చెప్తున్నాను. పశు వైద్యం జరిగినాక తర్వాత దీని ద్వారా దాన కూడా మేము ఎక్కడి నుంచి తెప్పిస్తాము. దాన ఇప్పించి మళ్ళీ రైతులకు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి పేమెంట్లు పడుకుంటాం. ఈ రైతులు ప్రతి ఒక్కరికి కూడా సార్ మేము త్రూ బ్యాంక్ ద్వారానే పేమెంట్ ఇస్తాం సార్. బిల్లు వాళ్ళకి క్యాష్ ఇవ్వలేదు ఎవరికి కూడా. సో ఎంటైర్ కాన్ఫిడెన్సీ ఇక్కడ మొత్తం ఈ సొసైటీ రన్ అయ్యేదానికి సొసైటీ సక్సెస్ కారణం ఇక్కడ నీతివంతమైన పాలన, నీతివంతమైన వ్యవస్థ, ఈ నీతివంతమైన ఉద్యోగస్తులు వీళ్ళంతా ఉన్నబట్టి ఈ సొసైటీ రన్ అవుతుంది సార్. ఎవరు కూడా ₹1 కరప్షన్ ఉండదు, అవినీతి ఉండదు. ఇక్కడంటే పొలాత్మకారులకు బోనస్తో పాటు ఇక్కడంటే ఉద్యోగస్తులు కూడా సంవత్సరానికి 2 నెలల జీతం బోనస్ ఇస్తాం సార్. అంటే ఎంతమంది ఉద్యోగస్తులు 10 మంది పనిచేస్తారు సార్. ఇక్కడ 10 మందికి కూడా వాళ్ళకు 2 నెలల జీతం బోనస్ ఇస్తాం సార్. ఇక్కడ పనిచేసేవాళ్ళు వాళ్ళు నిజాయితీగా పనిచేసినందుకు. అదే సమయంలో ఒక వెటర్నరీ అప్లై కూడా చూసుకోవడానికి అతనికి 4,000 డబ్బులు ఇస్తాం. 24 అవర్స్. ఎందుకంటే గవర్నమెంట్ డ్యూటీలు పొద్దున్న నుంచి సాయంత్రానికి వెళ్ళిపోతారు. సాయంత్రం నైట్ ఏదైనా ప్రాబ్లం వచ్చి అటెండ్ అయింది కూడా ఒక మనిషి ఉంటాడు సార్ ఇక్కడ. తర్వాత యాక్ట్ గురించి కూడా చెప్పండి. మ్యూచువల్ ఎయిడెడ్ తర్వాత 2005లో మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ యాక్ట్కి వచ్చినాక అప్పటి నుంచి మేము విజయ కింద మారినాం సార్. అప్పుడు మేము కూడా మా సెల్ఫ్ గవర్నింగ్ బాడీ ఇచ్చింది. మా ఓన్ మేమే నిర్ణయాలు తీసుకోవడం, మేమే అటానమస్ పవర్స్ వచ్చినాయి కాబట్టి మేమే ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి మాలో మేమే మా డైరెక్టర్లు కొంతమంది టర్మ్కి ఒక ప్రెసిడెంట్ ఉండడం, 3 సంవత్సరం ఒకరు అందరూ ఇనానిమస్గా కూర్చొని ప్రెసిడెంట్ ఎవరు వాళ్ళనే ఇనానిమస్గా మాట్లాడకుండా మేమే ఎలక్షన్ గలాట పడకుండా ఎలక్షన్ పోటీ పడకుండా అందరూ సామరస్యం కూర్చొని మాట్లాడుకుంటాం సార్. ఏదైనా పాలసీ మేకింగ్ కానీ ఏదైనా కానీ అన్ని సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటాం సార్. తర్వాత సంవత్సరం నుంచి ఒక సంవత్సరం 1.5 కోటి టర్న్ ఓవర్ ఇచ్చింది. తర్వాత 2 కోట్ల టర్న్ ఉంది సంవత్సరానికి. మా టర్న్ ఓవర్ జనవరి నుంచి డిసెంబర్ దాకా సార్ మా ఇయర్. ప్లీజ్ డెలీట్ హియర్. అయితే భాషలో ఈ యొక్క కమిటీ సభ్యులు ఏ విధంగా పనిచేస్తున్నారు, నిర్వహిస్తున్నారు ఇంత విజయవంతంగా తెలియచేయండి. ఈ ప్రశ్న వరకు చెప్పినట్టు మీరు కూడా వెళ్తూ ఇప్పుడు దీంట్లో మెంబర్ ఉన్నారు అని దర్శనాంశుడైన ఆవేదన మనం అంతా పంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నేను ఆ సబ్జెక్ట్కి వెళ్ళాను. నేను రైతును. అయితే మా ఊళ్ళో ఈ రీసెర్చ్ చేసిన సంబంధించిన ఒక 3 రకాలు
పావులు మేము వేయడం జరిగింది. శనగ రకాలు అట్నే కదిరి 1912, 18 కూడా కదిరి లేపాచి కూడా వేయడం జరిగింది. ఈ 3 రకాలు కూడా 49 కొద్ది రోజు 5-6 సంవత్సరాల క్రితం నంద్యాల 49 అనేది కొద్ది రోజుల క్రితం వచ్చింది. లేటెస్ట్గా 452 అనే ఒక రకం, 119 అనే ఒక రకం. డాలర్ కొద్దిగా ఇంచుమించు డాలర్ ఉంటుంది, డాలర్ మాది తింటారు సార్ శనగ. అది కూడా బాగా పండింది, 10 బస్తాలు 14 బస్తా అయింది. ఈ డిఫరెంట్ పీరియడ్లో కూడా బాగా పండింది. అట్నే 452 అనేది కూడా కంపేర్ టు JG11 బాగానే ఉంది. అది కూడా బాగా పండింది, బాగా కాసింది కంపేర్ టు JG11. అది కూడా ఆథరైజ్ అవ్వచ్చు అనుకుంటున్నా JG11. అయితే ఇవి పెద్దలు మాట్లాడడానికి ఇప్పుడుండే రీసెర్చ్ కార్పొరేట్కు మనం ఏం లింకేజ్ రీసెర్చ్ కావాలని వీసీ గారు చెప్పినారు. అది ముఖ్యమైనది సార్. కార్పొరేట్కు ఏం కావాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీ, వాళ్ళకి పెద్ద మాల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలా? ఆ రీసెర్చ్ ఇక్కడ రీజనల్ రీసెర్చ్ స్టేషన్స్ వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళ డిమాండ్ ఏంటి, మనం ఆ వెరైటీ ప్రొడ్యూస్ చేసి ఇక్కడ రైతులకు లింకప్ చేయడం. మీరు ఒక నోడల్ ఏజెంట్గా, మీరు ఒక మధ్యవర్తిగా మీరు కమిషన్ తీసుకొని మీ నుంచి స్ట్రెంగ్త్ ఫండ్స్ వస్తాయి. మీరు ఇక్కడ రైతులకు కొంత బైబ్యాక్ ఇప్పించి ఆ రీసెర్చ్ స్టేషన్తో మా ఐటోలో పోయి రిలయన్స్ ఇండస్ట్రీతో మేము మాట్లాడలేము కూడా. ఒక వీసీ గారు, ఒక సైంటిస్టు కెన్ స్పీక్ విత్ రిలయన్స్ అండ్ అదర్ రిలయన్స్ అనుకోగా చాలా మాల్స్ గురించి మాట్లాడచ్చు. అట్లా కొంచెం లింకప్ చేయండి సార్. పాత రోజుల వ్యవసాయం, పాత రోజుల రీసెర్చ్ వదిలిపెడతాం సార్ మనం. ఇప్పుడు అంతా కావాల్సింది మార్కెట్ ఓరియంటెడ్ అగ్రికల్చర్ కావాలి. ఎందుకంటే ఏం చేస్తే రైతులకు 10 రూపాయలు వస్తాయి. మరి చేసే ఈరోజు పరిస్థితి ఎట్లందంటే ఏమి చేయకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్లెల్లో మీరు చూస్తాను లేదు, అంతా 50-45 ఏళ్ళ నుంచి 50 నుంచి పై వాళ్ళే వ్యవసాయదారులు ఉన్నారు సార్. లేబర్ కూడా 40 నుంచి 50 ఏళ్ళలోనే వ్యవసాయం చేస్తున్నారు సార్. 30 ఏళ్ళలో వ్యవసాయం చేయడం లేబరు. దానికి అనుగుణంగా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ కూడా అవసరమే సార్. ఈ రైతు మేళాలు కూడా అది కొన్ని ఐటమ్ కావాలి. అయ్యా 70 ఏళ్ళలో కూడా ఇంటికాడ ఆపరేట్ చేసుకునే పరిస్థితి రావాలి వ్యవసాయం చేయాలంటే. అట్లా చేస్తేనే నడుస్తుంది. అది ముఖ్యమైనది. మన వ్యవసాయదారుల దీపం మెల్లిమెల్లిగా ఆరిపోతుంది. ఎందుకంటే వ్యవసాయం పాడనేది ఎత్తిపోయింది. ఎంత ఎత్తిపోయిందంటే నేను మంచి పాడి ఉండే ఊరు నుంచి వచ్చాను నేను. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఇంకా రుణాలు ఉండినా సింథటిక్ పాలు తాగాల్సి వస్తుంది మీరంతా. ఇది పక్క. నేను ఎందుకు చెప్తానంటే ఆల్రెడీ ఇంపోర్టెడ్ పాలతో మిక్స్ అయ్యి ఫ్రెష్ పాలు ఒక 50%, ఇంపోర్టెడ్ పాలు ఒక 60%, అంటే మిల్క్తో పౌడర్తో తయారు చేసుకునే పాలు అవుతున్నారు సార్ మీరంతా. మీరు ఫ్రెష్ పాలు తాగుతున్నారని కూడా చాలా పొరపాటు సార్. ఏమనంటే పాలు రేటు పెంచాలంటే అయ్యా బీదవాడు అయ్యే పాలు ఎడ పెంచుతామయ్యా అంటారు. అంటే బీదవాడు వాడే పెట్రోల్ పెంచినప్పుడు అదేం కనుకోరు వాళ్ళకు. ఈరోజు పాలు పశువు రంగాలండి. సేంద్రీయ వ్యవసాయాన్ని పెద్ద మైకులు పెట్టి వస్తున్నాం సార్. సేంద్రీయ వ్యవసాయం ఏం చెప్తారు సార్? పశువులు ఉండే కదా సార్ సేంద్రీయ వ్యవసాయం వచ్చేది. పశువులు లేని వ్యవసాయంలో సేంద్రీయ వ్యవసాయం ఏం చెప్తారు? నేను కొత్త గవర్నమెంట్కు నేను సీఎం గారికి మనం ఏం చేయాలా? ఇప్పుడు అమ్మఒడి కొడుతున్నాం, నాన్నబడి కొడుతున్నాం, అన్నింటి డబ్బులు కొడుతున్నాం. నోరు లేని పశువులకు ఏం కొడుతున్నాం? 3200 ఒక ఆయన చెప్తే 4000 ఇంకొక ఆయన చెప్తారు వచ్చే ఎలక్షన్లకు. నోరు లేని పశువులకు మేతకు మనం ఏం చేస్తున్నాం? ఆ పశువు ఉంటేనే వ్యవసాయం ఉంటుంది. సేంద్రియం నిజమే, కెమికల్ వాడకూడదు. సేంద్రియం అంటే ఏం చేయాలి? పేడ ఉండాలంటే గిట్టుబాటు ధర ఉంటే వ్యవసాయదారుడు పాడి పశు వస్తాడు. ముందే మన వెస్టర్నైజేషన్, సివిలైజేషన్ వచ్చి నాశనం అయిపోయి పాడి బరువుడు ఉంటే ఇంటికి పిల్లని ఆ నుంచి గేట్ చట్టే పోతాడు. ఈ పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? కొత్త అట్రాక్షన్. సారీ ఎక్కువ మెనీ థ్యాంక్స్ సార్. నేను కొంచెం ఎక్కువ మాట్లాడంటే క్షమించాలి. థ్యాంక్ యూ సార్. మొత్తం మాట్లాడారండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ మురళీధర్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ సీడ్మెన్స్ అసోసియేషన్ ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్. సభకు నమస్కారం. వేదికలు అలంకరించినటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ రాంబాబు గారికి, పాలకవర్గ సభ్యులు చెంగారెడ్డి సార్ గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, మిత్రుడు విజయభాస్కర్కు, సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ అధికారి వెంకటరామరెడ్డి సార్ గారికి, ఏడీఆర్ మురళీకృష్ణ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు,
పశుసంవర్ధక శాఖ, హార్టికల్చర్ శాఖ అధికారులకి, దసరా అన్నకు, ఇక్కడికి చేసినటువంటి రైతు సోదరులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆర్ఏఆర్ఎస్ నంద్యాల వారిని 8వ కిసాన్ మేళాను విజయవంతంగా నిర్వహిస్తూ వారిని అభినందిస్తున్నాను. ఈ కిసాన్ మేళాలనే వ్యవసాయ పరిశోధనలో వచ్చినటువంటి ఫలితాలను పట్టణంలో బాగా ఘనంగా చేస్తారు. మీ టైంలో కనీసం మీ టైంలో ఒక్క మారుమూల పల్లెల్లో మీరు వేడుకల్లో పాల్గొనవలసింది ఇప్పటి నుంచి నేను కోరుతున్నాను. అక్కడ నుంచే స్ఫూర్తి రావాలి సార్. అక్కడ నుంచే మీరు పోతే ఆకుతారు వాళ్ళు, మీరు మాట్లాడడానికి అవకాశం ఉండాలి. ఎంపీ గారిని మా ఊరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు వచ్చేసారి. తర్వాత ఎంపీ గారు మరొక ఎంపీ గారు కూడా మట్కా దూరం నిజంగా ఆయన స్థాయి కింది నుంచి పేడకాలు తీసి పశువు దొరికిపోయి నిజంగా అది వాస్తవం. అది రొచ్చు కూడా మోసినాడు ఆయన, ఆ స్థాయి నుంచి పైకి వచ్చినాడు. నిజంగా చాలా కష్టాలు పొందాడు. మనకందరికి ఆదర్శప్రాయుడు. ముఖ్యంగా మన ఊరికి మనం ఎంతో ఆ ఊరికి ఆయనకు రుణపడి ఉన్నాం. ఆయన మనం చేసే మీరు తాగే మినరల్ ప్లాంట్ ఆయన ఎంపీ గారు ఇచ్చింది. మళ్ళీ కుంటకు ఇచ్చినాడు, సిమెంట్ రోడ్డు ఇచ్చాడు. మన ఊరికి ఎంతో మనం ఏడికి నీళ్లు తెప్పిస్తున్నాడు, కాలువకు నీళ్లు తెప్పిస్తున్నాడు. మనం అందరం ఆయనకు సర్వదా రుణపడి ఉండాలని కోరుకుంటూ, మీరు ఎంపీ గారు ఇంకొకటి మర్చిపోయారు. మీ తల్లిదండ్రులు ఎవరైనా మీ తాగుబోతు తల్లిదండ్రులు మీరు గట్టిగా పోరాడి తాగుబోతుని కూడా మానించండి. అది కూడా మరి ఎంపీ గారి కృతజ్ఞతలు మా ఆహ్వానం మన్నించి మా ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ గారు, మీ స్టాఫ్ అందరూ ఎంపీ గారు వస్తే బాగుంటుంది ఆయన అందరూ ఏకోన్ముఖంగా గ్రామ ప్రజలు కోరడం జరిగింది. ఆయన మన మాటలు మన్నించి చాలా వీలు చేసుకొని అన్ని ప్రోగ్రామ్స్ నంద్యాల దండిగంట అని అనుకునే డౌట్ ఉంది. కానీ ఆయన వీలు చేసుకొని మన ఊరిని ప్రేమ తెచ్చినందుకు మరీ కృతజ్ఞత తెలుసుకుంటూ ఈ రోజు మాత్రం మేము మర్చిపోలేను డెఫినెట్గా. అట్నే ఎంపీ గారిని మరీ గుర్తు చేస్తున్నా. ఒక్క ఊరిని మీరెందుకు పోయించారా? వాడు ఇచ్చాడు లేవుడులే, ఈ బ్యాంకులు గోడలు లేకుండా రైతులు లేరా అని మిమ్మల్ని కించపడతానికి రాలేదు. నేను దైవం చెప్తున్నా, మీరు దైవంచి భయపడద్దు. బ్యాంకుల కింద బోలా పడద్దండి. ఎవరు రైతు 100 బస్తాలు పెట్టుకున్నాడు 50 బస్తాలు మీ దగ్గర పెడతారు. మా అప్పులు పాలు చేసి వాని కింద మేము గులాంలు కొడతా బతకాలం మేము ఎల్లకాలం. ఇంకా రాజకీయ నాయకుల కింద కొట్టి, వ్యాపారస్తుల కింద కొట్టి, వ్యవస్థలు కొట్టి ఎంతమంది గులాములు పడతాం? రైతులు లేరండి ఇప్పుడు. రైతు నేను వ్యవసాయం చేస్తానే వాళ్ళే కింద లేబర్ తందుతున్నాడు, పైన వ్యాపారస్తులు తందుతున్నాడు, వ్యవస్థలు తందుతున్నాయి. రైతు బతకడం లేదండి. నేను ఒక 150 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా. ఈరోజు మా అన్నకు జబ్బు వచ్చే పిఎం రిలీఫ్ ఫండా, సీఎం రిలీఫ్ ఫండా అని ఎత్తుకులాడుతున్నా. ఎట్లా ట్రీట్మెంట్ చేయాలా మా అన్నకని? దుర్భాగ్య పరిస్థితులు ఉన్నాం. దయవుంచి మా ఈ కష్టాల కాలంలో ఇప్పుడు చెప్తున్నా, రైతులు శనగలు మద్దతు ధర లేవు. నిజంగా మీరు అసోసియేషన్, మా రైతులు మేము సంఘంగా మేము కాము మేము గబ్బునాకులమే. మీరు ఒక సంఘం ఉంది, వెళ్ళినోటాడు. మీకు ఏదో భగవంతుడు కొంత ఆస్తి సంపద గొంతు ఇచ్చినాడు, మా తరపున వాదించండి. అయ్యా మేము తిరుగుతామని అడిగినా 100 మంది గోడలు ఉంటే 10 మంది డబ్బులు ఇచ్చినారు, 5,000 10,000. ఏమయ్యా ఎవరైనా దేవాలయానికి గుళ్ళ గోడ కట్టడానికి ఇస్తారు కదా 10,000. ఒక మసీదు కట్టడానికి ఇస్తారు, చర్చి కట్టి ఇస్తారు. గోడలు అడక్క దిగినాం మేము. అయ్యా మా జీపులు ఖర్చు అవుతాయా, కొంత మూవ్మెంట్ చేస్తామని. దయవుంచి రైతు సంఘాలు కూడా మీరు సాయం చేయండి, రైతులు నిలబెట్టండి. రైతులు ఉంటేనే మీరుంటారు, రైతులు లేకుండా మీరు లేరు. మీ గోడలలో ఖాళీ అవుతాయి. నిజంగా చెప్తున్నా, ఈరోజు రైతులు ఏమి చేయాలనో ఇటు లేబరు అటు వ్యవస్థలు కుళ్ళబడుతున్నాయి. మీరు బాగా విచారించండి. ఒక్కరోజు ఒక జిల్లా పేపర్లు చూడండి, వారంలో కనీసం 3-4 ఆత్మహత్య చేసుకుంటున్నారని వింటున్నారు. మీరు పేపర్లు చూడండి. రైతులు దురవేస్తా, ఊళ్ళలో రైతులు లేరు. ఇంత పెద్ద రైతులు ఖాళీ చేసినారు, గుత్తకి ఇచ్చినారు. ఇంకా ఒక 5 ఏళ్ళ నుండి గుత్తకి ఇచ్చేవాళ్ళు లేరు, గుత్తకు తీసుకునే వాళ్ళు ఉన్నారు. పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉంది. మీరు రైతులకు అండగా ఉండండి. దయవుంచి మీరు రైతుల మీదనే మీరు వ్యాపారం చేసినారు, రైతుల మీద అందరూ బాగుపడినారు, చాలా మంది బాగుపడినారు. గోడలు కట్టుకునేలో చాలా బాగుంటాయి. మనిషికి చెప్పండి బాగాలేమని, కానీ రైతులు బాగాలేరు. దయవుంచి మా ఆవేదనను అర్థం చేసుకోండి. మా కష్టాలు ఉన్నప్పుడు మీరు అండగా ఉండండి. నేనేమో తప్పు మాట్లాడంటే నన్ను వచ్చి శంభైన కొట్టండి. ఉంటారా? ప్రాక్టీసింగ్ ఫార్మర్ న్యూస్ ఎక్స్ప్రెషన్ భాస్కర్ రెడ్డి గారు ప్లీజ్ సెంట్రల్ తీసుకోండి. వేదిక అలంకరించిన పెద్దలకు, రైతు సోదరులకు మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చినందుకు, ముఖ్యంగా మేడం గారికి ఆల్రెడీ చెప్పాను, ఎలక్షన్ పీరియడ్ ఇది.
కొంచెం కష్టంగా ఉంటుంది మేడం, అయినా రైతులు బాగానే ఇచ్చినారు, సంతోషం. అంటే మీకు కూడా ఒక విషయం ఏంటంటే ప్రతి వెరైటీ కేజీ వేయడం మనం 10-15 నుంచి చేస్తున్నాం. ఒక వెరైటీ వేస్తుంటే కొద్ది రోజులకు ఆ వెరైటీకి ఒక డిసీజెస్, ఇప్పుడు మీరు చూసినారు లేదో కొలటోట్రైకం అని నల్లగా గుంపులు వస్తుంది, మీరు గమనించినారు లేదు శనిషాల్లో పోతే నల్ల గుంపులు ఎండిపోతుంది. ఈ కొత్త వెరైటీస్ తక్కువ అండి, అది కొత్త వెరైటీస్ రెసిస్టెన్స్ వెరైటీస్ వస్తాయి, కొద్దిగా చేస్తాయి. అట్నే 119 కూడా నల్ల తెగులు తక్కువ అండి. అంటే కొత్త వెరైటీస్ రావాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఆ కొత్త వెరైటీస్ తో పాటు పంట కూడా పెరగాలి, పంట పెరగాల, క్వాలిటీ పెరగాల, రైతులు కాదు, ముఖ్యంగా రైతులకు ఆదాయం పెరగాలి. అది ఏం చేయాలో మనం రీసెర్చ్ చేసి 5 నుంచి 10 క్వింటాలు పండించే 10 క్వింటాలు పండించే ధర ఎక్కువ రావాలి. మనం 10 క్వింటాలు పండించడం కాదు, మనం పండించే పంటకు ధర ఎక్కువ వచ్చినా అది గిట్టుబాటు అవుతుంది. ధర లేని ఏం ప్రయోజనం ఉంది? కుసుమాలు ఎంత రేట్ అమ్ముతున్నారు మేడం క్వింటాల్కు? మద్దతు ధర అయితే 5,300 ఉంటే మేడం 6 క్వింటాలు పండితే మేము రైతు పనికి ఇవ్వాలి కూలీలకు, అంతేనా సార్? మీరేమనుకున్నాను సార్ శ్రీధర్ సార్, మీరు దైవం చెప్తున్నా, 3,000 అమ్మితే వాడు గుండు కొట్టించుకోవాలి, అడ్డానికి ఒకటి నీటికి ఒకటి. మీరేమనుకోవాలి సార్? మా శనగల పరిస్థితి ఎంత సార్? మా పండిన ఆనందం ఉంది. 4,000 అమ్మితే 6-7 క్వింటాలు అవుతుంది. మాకు మినిమం 50,000 నుంచి 60,000 పంట వస్తేనే మీకు గెటాలు అవుతాం సార్. ఇప్పుడు ఇంకా అదృష్టం మ్యాన్ పవర్ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు శనగ పెరిగిందని ఆనందం కదా మనము. మా కూలీల బిజినెస్ నువ్వు 6,000 ఇస్తావు 7,000 ఇస్తారంటే కోత కడరాడు. ఇంకా దేవుని దైవాలు కొన్ని మిషన్లు వచ్చినా 6,000 చేస్తున్నాయి, సరిపోతున్నాయి. లేదంటే మా పరిస్థితి కోయించుకుండా కోసుకోలేము ఉన్నాయి సార్. మనుషులు కోయాలంటే పొలం కూడా కోయించుకోలేము, ఎందుకంటే మా పిల్లలు వ్యవసాయం చేయాలి, లేబర్ పిల్లలు వ్యవసాయం చేయాలి, అంతా వదిలిపెడుతున్నారు. గవర్నమెంట్ కూడా మమ్మల్ని వదిలిపెడుతుంది. నేను ఈ వేదికను విమర్శించే వేదికగా వాడాలని కాదు, ఇది నిజ నిర్ధారణ వేదికగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నా సార్. నిజంగా మంచి పంటలు వచ్చినాయి, వెరీ గుడ్. కానీ దీనికి ఏం చేస్తే రైతు గిట్టుబాటు రావాలి. ఇప్పుడు మీరు వచ్చే షాప్ లో వచ్చింది, నిజంగా మాకు 40 మేము పిల్లప్పుడు వేసినాం, మంచి పంట బాగుంటుంది, బాగా కంబైన్ హార్వెస్ట్ పోతుంది, అన్ని పోతుంది. కానీ 3,000 అయితే మేము ఏం చేయాలి? విదేశాల నుంచి పామాయిల్ పొడిగా దిగుమతి అవుతుంది. 1,00,000 కోట్లు పామాయిల్ దిగుమతి సార్. మన దేశానికి దిగుమతి విలువ 1,00,000 కోట్లు సార్ పామాయిల్. ఆ పామాయిల్ దిగుమతి ఆపనండి, షాప్ ఫ్లవర్కి వస్తుంది, గ్రౌండ్ నట్కి వస్తుంది, అన్నిటికీ వస్తుంది. ఆయిల్ చేసుకో ఆపనే శనిగలు విదేశాలకు కావాల్సిన గోడలు మునుగుతున్నాయి, ఇంకా దిగుమతులు వస్తూనే ఉన్నాయి. ఆస్ట్రేలియా నుంచి మన ఇగ్రిసాట్ సైంటిస్ట్ వచ్చినాడు, రెడీ ఏం సార్ గౌడ్ సార్ ఇట్లా చేస్తున్నారు సార్ ఇన్ని దిగుమతులు అంటే, కొన్ని దేశాలు ఉన్నాయండి మన కోసమే ఉత్పత్తి చేస్తున్నాయి అంటున్నాడు. ఇది నిజం, ఇదే పొలంలో చెప్పినాడు. ఇండియా కోసమే వాళ్ళు ఇండియా లేకుండా వాళ్ళు బతకాలండి ఆ రైతులు అండి. అలా ఆస్ట్రేలియా లాంటి దేశాలు వాళ్ళు శరీరం కేవలం ఇండియా కోసమే ఇస్తారంట. ఇట్లా మేమే తప్పుడే వానికి ఒక రైతుకు 1,000 ఎకరాలు 10,000 ఎకరాలు 20 ఎకరాలు తినాలి పడితే మిషన్ దగ్గర చేద్దాం. మేము అట్లా ఇతనం వేసుకోవాలి, మందులు కొట్టుకోవాలి, వెళ్ళాలి. సరే సార్ మేము బోరిస్తాను వాస్తవంగా చెప్తాను, రైతు పరిస్థితి బాగాలేదు సార్. నేను ఒక ఇష్టంతో వచ్చాను సార్ 30 ఏళ్ళ క్రితం వ్యవసాయం. ఈ రోజు 5 ఏళ్ళ కదా 20 ఏళ్ళు బాగానే నేను ఆస్తి సంపాదించుకోలే, బాగానే బతికాను, పడలే. ఆ 1 ఎకరా కూడా మన నాకు 30 ఎకరాలు వాడు ఇచ్చిన 30 ఎకరాలు నేను 1 ఎకరా కూడా యాడ్ చేసుకుని పోగొట్టా. గత 7 ఏళ్ళ నుంచి ఎందుకున్నాను ఈ వ్యవసాయం అనిపిస్తాను సార్. ఎందుకున్నాను నేను వ్యవసాయంలో, ఎందుకు చేయాలి ఈ వ్యవసాయం? ప్రభుత్వం నుంచి అన్ని కళ్ళు చేసే ప్రోగ్రాం ఇవి చేయవు సార్. మాకు కావాల్సింది మేము ఏం చేస్తే బతుకుతాం, ఏం చేస్తే బతుకుతాం చెప్పాలి. నిజంగా 1,00,000 కోట్లు దిగుమతి ఎడగులాయలు దిగుమతి చేయాల్సిన అవసరం ఉందా సార్ మనకు? ఇంత మంచి దేశం, ఇంత డిఫరెంట్ జియోగ్రఫికల్ కండిషన్స్ ఉన్నాయి, ఇరిగేషన్ ఉంది, పెద్ద పెద్ద నదులు ఉన్నాయి. ఇన్ని నదులు ఉండి మనం ఆయిల్ ఇంపోర్ట్స్ ఎడగుల ఆయిల్స్ 1,00,000 కోట్ల. ఇక్కడ మద్దతు ధర మాత్రం పెంచారు. ఉల్లిగడ్డ ధర పెరిగితే మీరాడి ఉద్యోగస్తులు ఆడ ఇబ్బంది పడతారని మరుసటి రోజే బంద్ చేస్తారు. మీరు కొనాలంటే ఇబ్బంది పడతారు మేడం గారు. ఏమనుకోద్దు ఎవరైనా మేడం ఉంటే మీరు ఏం బాధపడొద్దండి. బంగారం కొనవచ్చు, మీరు పట్టు చీరలు కొనవచ్చు, మీరు ఏం బాధ లేదు. ముల్లిగడ్డ కొనాలి వస్తారు పేపర్. మేము కొనేటట్టు లేదు తినేటట్టు లేదు మీడియాకి వచ్చి మాట్లాడతారు. బంగారం కట్టి బయటకు వచ్చారు, మేము కొనేటట్టు లేదు తినేటట్టు లేదు అంటారు. ఇట్లా అన్యాయం అయిపోతుంది సార్. సారీ ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నా, నా బాధను వినండి సార్. వాస్తవంగా చెప్తున్నా, మంచి వెరైటీస్ ఇస్తున్నారు. దే ఆర్ డూయింగ్. మా ఆర్ఆర్ఎస్ వాళ్ళు నిజంగా నేను ఆర్ఆర్ఎస్ చాలా అనుబంధం ఉంది సార్. గత 30 సంవత్సరాల నుంచి నాకు అసోసియేషన్ ఉంది సార్. నిజంగా నేను ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతుంటా.
నేను మీ 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 హిత మిత్రుని, హిత శత్రువుని కాదు. నిజంగా కొంచెం చేయండి. ఈ శనగ అనేది ఇప్పుడు 1-1 అనేది మంచి వెరైటీ. మమ్మల్ని ఎక్స్పోజర్ ఇవ్వండి. రిలయన్స్ లాంటి మార్కెట్ తీసుకురండి. అయ్యా ఇది మంచి యూనివర్సిటీ కూడా ఒక నోడల్ ఏజెన్సీ మారాలి సార్. ఓన్లీ మీరు వెరైటీస్ ఉత్పత్తి ఇవ్వద్దు సార్. ఈ కాన్సెప్ట్ ఓల్డ్ కాన్సెప్ట్ ఇది. మీరు హౌ టు మార్కెట్ అవర్ ప్రోడక్ట్. మేము మార్కెట్ ఎట్లా చేసుకోవాలి? చిన్న ఉదాహరణ సార్, మీకు అల్లూరు అనేది మిల్క్ సొసైటీ సార్. చుట్టూ జిల్లాలు కాదు, చుట్టూ రాయలసీమ లేదు సార్. మేము ఎవడు ఎక్కువ చేసి వానికి ఇస్తాం మేము మా ప్రోడక్ట్. దానివల్ల మేము ఎక్కువ ఇవ్వాలని మోర్ ఎక్కువ ఇతర రైతులు ఫామ్ చేయండి, ఒక ప్రోడక్ట్ చేయండి. మీరు ఆ విధంగా గైడెన్స్ లేవు సార్. మీరు ఎంతసేపు ఆర్ఎండి ఓల్డ్ ఆర్ఎండితో పాటు మీకు ఇచ్చిన ఆర్ఎండికి ఎక్స్పోజర్ కూడా కావాలి సార్. నేను ఎక్కువ మాట్లాడి క్షమించాలి సార్. థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారు, చాలా అమూల్యమైన సలహాలు ఇచ్చారు. దీన్ని తప్పకుండా విహారం కొంచెం ఎక్కువ రోజులు పోయి సార్. ఇది 1-1 అనేది తక్కువ రోజులు పోయారు. విహారం కూడా ఎక్కువ కూర వస్తారు సార్. ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు గాలి వెలుతురు లేక విహారం కొన్ని గింజలు పట్టుకోదు. ఇది కొంచెం బ్రాంచింగ్ తక్కువ అయితే ఒక్కొక్క కొమ్మ జంపుకు వస్తుంది. వేరియేషన్ వల్ల ఈసారి ఎంత రేణు కూడా పడినా కానీ క్రాప్ లాస్ రాలేదు సార్. ఫ్లవర్ డ్యామేజ్ లేదు, పార్ట్ ఫార్మేషన్ బాగుంది, మీరు చూసినారు. తర్వాత 452 కంపేర్ టు JG11 ఇచ్చే బెస్ట్ వెరైటీ. ఎందుకంటే 1 వారం రోజులు ముందు వస్తుంది. దానికంటే ఎక్కువ బ్రాంచ్ ఉన్నాయి. బ్రాంచ్ ఒక్కొక్క బ్రాంచ్ షార్ట్ బ్రాంచ్ కాదు సార్. JG11 అయితే మొక్క బ్రాంచ్ చిన్నగా ఉంటుంది సార్ మొక్క. దీంట్లో బ్రాంచ్ ఎక్కువ దంపుకు వస్తుంది, మీరు గమనించలేదు. దీనివల్ల ఎక్కువ గింజలు ఉండడానికి అవకాశం ఉంది. ఇది మనం హార్వెస్ట్ చేసి కానీ ఇంకా మన ఫీడ్బ్యాక్, నేను రైతుల నుంచి ఒంగోలు రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. 10 to 20% వేరియేషన్ ఉన్నాయి సార్ లాస్ట్ ఇయర్ ఆయన రైతు. ఈసారి మేము కూడా మేము ఫీడ్బ్యాక్ చెప్పగలం. బాగా సార్ కంపేర్ టు JG11. అయితే ఇది ఇంకా ఇది ఒక ఇప్పుడే వచ్చిన బిడ్డను మనం ఏదో అద్భుతాలని మనం వర్ణించలేం. బట్ యూ హావ్ టు స్టడీ ఫర్ మెనీ మోర్ ఇయర్స్. స్టడీ చేయాలి. డిఫరెంట్ అట్మాస్ఫియర్ కండిషన్స్, డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఇది సస్టైన్ అవుతా అనేది తెలుస్తుంది సార్. 1-1 అయినటువంటి 3 years అయింది సార్. ఎస్ డెఫినెట్ గా వెళ్ళిపో 40 సార్. అది కూడా ఒక్కోసారి JG11 తక్కువ వస్తుంది. ప్రొవైడెడ్ సబ్జెక్ట్ మైచర్, ప్రొవైడెడ్ వెరీ గుడ్ సాయిల్, డెఫినెట్ గా 40 ఎడ్జింది సార్ JG11. అయితే ప్రొవైడెడ్ ఎక్స్ట్రా ఫెసిలిటీస్, ఇరిగేషన్, ఫర్టిలైజర్ అండ్ ల్యాండ్ సాయిల్ హెల్త్ ఇవన్నీ ఆడిన మేడం గారి పార్టీ కూడా ఎడ్జింది సార్ JG11. థ్యాంక్ యూ సార్. అంటే అటు సైడ్ వేయలేదు చాగమ్మ అటు సైడ్ రుద్రవరం సిరివెట్ల కొన్ని కూడా ఉంది కొన్ని కూడా అవే బయట 75 కేజీ బయట 1100 చెప్పే ఇంకా 1400 ఉంటారు. 1800 చిల్లర ఇంకా ఆఫ్రికా మళ్ళీ వెళ్ళిపోతాడు. పెళ్ళి ఉంది మన
నాకేం లేదు, నేను ఇంట్లో ఉన్నా. నాకు బడ్జెట్ చేసినా అయిపోయింది. లీడర్ ఆయనకి అదే ఇచ్చారు మన రాజేంద్ర మున్సిపాలిటీ 29 వార్డు. ఏం లేదు అంత ఇబ్బంది పడాల్సింది అంటే నంద్యాల బై ఎలక్షన్ చూసిన చంద్రబాబు నాయుడికి 20,000 ఖర్చు పెట్టి వచ్చాడు. ఏమంత మనమేమో నెక్స్ట్ పోయింది. టీడీపీ బీజేపీ చాలా వీక్ అయిపోయినట్టున్నాడు. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, ట్రై చేస్తున్నాడు. బయోమాలిక్యులర్ మెడిసిన్స్ అని ఇస్తారు. బయోమాలిక్యులర్ మెడిసిన్ అని హైదరాబాద్లో ఈ పౌడర్స్ అవి ఇస్తారు సాఫ్ట్వేర్ చేయడానికి. ఇంట్రెస్ట్ ఉందంటే చెప్తాను, ఇష్టం ట్రై చేస్తున్నాను. పౌడర్ ఇస్తారు అంటే మొత్తం మన ఈ అశ్వగంధ ఇవన్నీ ఏదో నాకు తెలియదు. అలాంటి పౌడర్స్, ఆయిల్స్, ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయిల్స్ ఇస్తారు. పెద్ద హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉన్నాయి హైదరాబాద్. నువ్వు ఈసారి వెళ్ళినప్పుడు చెప్పు, నాకు నేను నెంబర్ ఇస్తాను. ఒకసారి పోయి కన్సల్ట్ అవ్వు, నీకు మంచిగా అనిపిస్తే. లాస్ట్ టైం కలిసాను కదా బెంగళూరులో. మొన్నదాకా నేను బెంగళూరులోనే ఉన్నాడు 3 రోజులు. హైదరాబాద్ కాదు ట్రీట్మెంట్. కిద్వాయిలో పర్సనల్గా తెలిసిన డాక్టర్ పర్సనల్గా కొంచెం బాగుంటేనే మనం పడేస్తాం. ఆయన ఉన్నాడు ఇప్పుడు నేను ఇద్దరు లేక నాకు ఓట్ల అనిపించి ఓట్ల అంటే పాలసీ తీసుకున్నాను కాబట్టి పాలసీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాను కదా. ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ డ్రాప్ చేసింది కదా. రవి రవి అదే రవికి డ్రాప్ చేసింది. రవి డ్రాప్ చేసిన పర్లే
తీసుకుంటే కనుక్కున్నాం రేపు మాట్లాడతాం. మనల్ని పేమెంట్స్ కాదన్న. ఇప్పుడు చూడు ఆ జొన్నది ఆ రోజు అందరూ మనకు 2200 అలాట్మెంట్ వచ్చింది. 2200కి కొన్న తర్వాత లేదు మాకు అడిషనల్ అలాట్మెంట్ కావాలంటే అప్పుడే వాళ్ళు చెప్పారు సార్ ఇది పేమెంట్ లేట్ అవుతుంది ఈ అలాట్మెంట్ ఇస్తే మరి ఓకే అంటే నేను అడిగి పర్లేదు 2 నెలలైనా పర్లేదు 3 నెలలైనా పర్లేదు. మళ్ళీ స్టేట్లో ఎక్కడ లేదంటే 1600 లక్షిస్తున్నారు. మన 3200 ఉన్నది 3800 కొన్నారు. మళ్ళీ కొనిన తర్వాత పేమెంట్ పడలే రోజు వీళ్ళకి పని ఉండదు తెలియదు బైక్ పెట్టగానే నాకు పడలే మళ్ళీ చెప్తారు వాళ్ళు 3 నెలలు పడితే 3 నెలలకు పడినాయి డబ్బులు అందరికి పడుతుంది. ఆ 3 నెలలు పడగా పడలే ఆ ఎక్సెస్ అలాట్మెంట్ తీసుకోవాలి. ఈ క్రాప్ చేసుకున్నాం మానిటర్ చేసుకున్నాం సచివాలయం పడింది వాళ్ళు. హలో అంటే ఊరికే అయితే వేస్ట్ వాళ్ళకి ఏమొస్తుంది. చిత్తరేణపల్లిలో మార్కెట్ జరుగుతుంది. చిత్తరేణపల్లిలో వరి వచ్చా జరుగుతుంది ఆడ మార్కెట్ 900 చిత్తరేణపల్లి 900. పోయినసారి 1850 కదా తీసుకున్నాం గవర్నమెంట్ అందుకే ఇప్పుడు మొక్కల్లో మా ఊరు 70 ఏమైనా పొంగనాలు పొంగకాలం ఏం చెప్పి సలహాలు చేయాలి నేను ఏదైనా బల్యాక అసలు బల్యాక నాటు ఇలా పట్టాలు ఏం లేవట పొరపాటు కరెక్ట్ మంచిగా నాట్యాలు అంటే గంట అయిపోతారు శరీరం పొంగనాలు కావాలి సాయి నాటినాడు ఒక 10 బంగాళాఖాతం
ఎన్టీవీలో మాకు ప్రత్యామ్నాయ ఇక్కడ తాండాల్లో శ్రీకాకుళం వాళ్ళకి ఏం పండదు అక్కడ, అది చలి ఎక్కువ అక్కడ. 15,000 ఎకరాలు వేసినారు. మాకు పూతకు వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు ఏదో ఈ రోజు పేపర్లు వచ్చింది హరివరం మన గోడెంలూరులో హరినారాయణ లెక్క అదే అంటే వాళ్ళకి అఫీషియల్లీ ఒరిస్సాకి వెళ్ళిపోతుంది మొత్తం. గుర్తు తీసుకుని అంతా టీవీ నా పేరు చెప్పడం పై వదలలేదు ఎన్టీవీలో లైవ్ ఇచ్చినాడు అనమాట. మొత్తం ట్రిప్ వేసినాడు దానికి. మీరు ఎట్లా ఇప్పుడు పూతకు వచ్చినా ఘోషించే మా పరిస్థితి కావాలి, ఇంత పెట్టుబడి పెట్టినామని మాట్లాడుతున్నారు. మొన్న ఒకడు వచ్చేసి కాలేజ్ పిల్లల మీద బర్లే కేసులు రాసినాడు. 3-4 పిల్లలు వాళ్ళు వచ్చిన సార్ మా పిల్లల మీద రాసినారు సార్, చెప్పండి సార్. అయితే ఎస్ఐ చదువుకున్న పిల్లల మీద ఏం రాస్తారు, వాళ్ళు ఏదైనా కన్విన్స్ చేస్తే వాళ్ళ విక్టిమ్స్ చూడాలి కానీ మీరు అట్లా చూడదు సార్. నా కొడుకులు ఈ నుంచి అమ్మనీకే కాలేజీలో చేరి వీళ్ళు ఇంటి నుంచి తీసే కాలేజీలో చేరి ఆ పిల్లలకు అమ్ముతుంటారు. నా కొడుకు ఇప్పుడు 15,000 ఎకరాలు మార్కెట్ చేయాలంటే ఎంత ప్రణాళిక ఉండాలా, ఎంత దానికి సంబంధం అండి. నా ఇక్కడ అలాగే ఎలాగా నడుస్తుందో అక్కడ అదే నడుస్తుంది. అక్కడ వాళ్ళకి ఏం పండదన్న వేరే కొండలమ్మడి మురిగిరి పండించలేదు. వర్షం నీళ్ళు మానమాన మాదిరి సీట్ వేసి పెట్టుకున్నారు. ఆ నీళ్ళతో అదిగా ఎక్కువ నీళ్ళు అడగరు, నీళ్ళు అడగలేదు. అన్ని మనసుకి ఎక్కేస్తారు అర్థమైంది. ప్లాస్టిక్ పేపర్ గ్లాస్ అమ్మ కాపీ స్వామి ఒకటి పేపర్ గ్లాస్ స్వామికి ఏదో చెప్తున్నాడు అసలు జరిగానని నాయనే కాన్సెప్ట్ మీరు అభిమానులు ఉన్నట్టు ఇంట్లో పోతే కదా ఆ రోజు రామ్ తీర్థాను ఇంట్లో పోతే చెప్తున్నాడు. మనం పోయినా మన 2 సార్లు మనకి ముఖ్యమైనట్టు లాస్ట్ మంత్ ఏమైందంటే మన దొన్నిపాడు డిప్యూటీ వాళ్ళ బర్త్డే. అంతకుముందు మన వాడు కూడా నరసాపురంలో పవన్ అని చెప్పేసి మన పిల్లడు కూడా ముఖ్యమైన వాడు 2 సార్లు పోలే. మనం 2వ తారీఖు 2 చూస్తారు. నేను మాలేసుకోవాలా, మాలేసుకుంటే పోను, ఎందుకంటే చెప్పులు ఉండవు కాబట్టి కష్టం కాబట్టి పోను. మాలేసుకోవాలి అంటే ఆన్లైన్ బుక్ చేసుకోవాలి. మనకి డేట్ వస్తే ఆ డేట్ బట్టి మనం మారాలి. హైకోర్టులో 3 జడ్జెస్ ఇక్కడ మన మిడ్ డిసెంబర్ 3rd డిసెంబర్ మార్చ్ వరకు మళ్ళా ఉంటుంది. తీసుకోమా వెహికల్ పార్కింగ్ కిందనే ఉందంటే కారేజ్ కిందనే ఉందంటే
మాట్లాడి కలగతాతో మాట్లాడి నీకేంది సార్ క్యాన్సర్ మందు ఊరికి ఒకసారి వస్తాను బెంగళూరు చెప్పు వస్తాను చెప్పు వాళ్ళను అట్లా చూసుకుని వాళ్ళను మామూలు పని చేసుకొని పోతుంటారు, ఎవరు పట్టించుకోరు. నేను ఎట్లా పెట్టుకొని అట్లా చూసుకునే వాడు. మేము ఇప్పుడు డిసైడ్ అయినాం, వీళ్ళు రాఘవేంద్ర ఇన్ని అపార్ట్మెంట్ ఉంది కదా, మా అపార్ట్మెంట్ తీసుకున్నాను నేను కోసం. అంతేగా వాడు అని మేస్త్రి ఉంటాడు ఒకటి. అవులే ఇక్కడ వాడిని అమలాపురం అది అక్కడ గణేష్ వాళ్ళని వాళ్ళకి వేసి మాట్లాడి పంపిస్తా కమిషన్ అక్కడ కలకత్తాలో అంత పని ఉండవా అట్లా ఇంట్లో ఎవరైనా మాట్లాడి బాగుంటుంది. సిద్ధోత్సవం కానీ ఊరికి నీళ్లు కలుపుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని తాగుతారు. కఠినమైన భోజనం ఉండదు, పప్పులే ఉప్పులే ఉల్లగడ పోసుకొచ్చే పోసుకుంటారు. తింటారులే తింటా మాట్లాడతా సదా తింటా స్టాండ్ వేసేది స్టాండ్ వేసుకుంటే తింటా మాట్లాడతాను. తెచ్చినావమ్మా ఇచ్చిన తీసుకురాని పోయినా చెప్పు ఈరోజు బిస్మిల్లాబాద్ ఒక్కటే పూట నచ్చుతుంది చూడు, మిగతాది నేను మజ్జిగ కలిపి ఇష్టం అంతే కూరగాయలే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. கவினை கவிதனை பாரியனை பர்த்தனை கவினை கவிதனை భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల నాతో నేను
అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలే నా హృదయమే నాలోగిరి నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు వాలి నా హృదయములో ఇది సినివాలి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు
మాట్లాడుతున్నారు. చనిపోయింది ఎవరండి? ప్రజావేదిక ఎడిటర్ రఘురామయ్య గారు. రఘురామయ్య గారా? సార్ ఒక్క నిమిషం భుజం మార్చేస్తానండి. ఏంటి నువ్వు ఇలా అయితే విజయవాడ ఎప్పుడు తీసుకెళ్తావు మమ్మల్ని? త్వరగా పోనే. ఆయన బాగా కావాల్సిన వ్యక్తి. ఆయన శవం మొదలైతే అదృష్టం ఉండదు సార్. మీరు వెయిట్ చేయగలిగితే చేయండి, లేదా వేరే కారు చూసుకోండి. ఎక్కడ దొరికాడా ఈడు? ఇప్పుడు నీకు గుర్తొచ్చానా? నువ్వు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. అరుగో ఆ రఘురాం కొడుకులు వచ్చారాయా? రండి రండి, సమయానికి వచ్చారు. అందరు దిగండి. రండి రండి. మ్యాగ్నెటిక్ థెరపీ అని ఆడ బెంగళూరు పంపించాలనే ప్రయత్నంలో ముందు బాగా ప్రిపేర్ చేసుకునే పోవాలని నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన విలువలే శిలువగా మోశావు. అందరూ సుఖపడి సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. నలుగురు నేడు పదుగురిగా, పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. పోయిరా నిష్టమా, పోయిరా ప్రియతమా, నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము, జీవితం సత్యము, చేతలే నిలుచురా చిరకాలం. బతికిన నాడు బాసటగా, పోయిన నాడు ఊరటగా, అభిమానం అనురాగం చాటేది. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. నా ప్రేమకే చలవు, నా దారికే చలవు, కాలానికే చలవు, దైవానికే చలవు. ఈ శూన్యం నా గమ్యం, ఈ జన్మకే చలవు. నా ప్రేమకే చలవు, నా దారికే చలవు, కాలానికే చలవు.
దైవానికే శలవు. మదిలోని రూపం మొదలంట చెరిపి మనసార ఏడ్చానులే. కనరాని గాయం కసి తీర కుదిపి కడుపార నవ్వానులే. నా ప్రేమకే శలవు, నా దారికే శలవు, కాలానికే శలవు, దైవానికే శలవు. అనుకున్న దీవి అది ఎండమావి, ఆ నీరు జలతారులే. నా నీడ తానే నన్ను వీడగానే మిగిలింది కన్నీరులే. నా ప్రేమకి శలవు, నా దారికే శలవు, కాలానికే శలవు, దైవానికే శలవు. ఈ శూన్యం నా గమ్యం, ఈ జన్మకే శలవు, నా ప్రేమకి శలవు.